ఒకరోజు వరదరాజులు అనే ధాన్యం వ్యాపారి ధాన్యం కొనటానికి వెంకటాపురం బయలుదేరెను. వెంకటాపురం వెళ్లే దారిలో ఒక దట్టమైన అడవి ఉంది. రాత్రిపూట అడవిలో ప్రయాణించటం మంచిది కాదని భావించిన వరదరాజులు ఆ రాత్రికి అక్కడే ఉన్న చిన్న గ్రామంలో బస చేయాలని అనుకున్నాడు. ఇదిగో బాబు, ఈ రాత్రి పూట దేవుళ్ళ కనిపించావు. ఈ ఊర్లో ఉండటానికి సత్రం ఏదైనా ఉందా? సత్రమా? అట్లాంటిది ఏమీ లేదు మా ఊర్లో. ఇదో చిన్న గ్రామం, ఇక్కడ సత్రాలు లాంటివి ఎందుకుంటాయి? ఇది ఎవరు నువ్వు? నా పేరు వరదరాజులు, కృష్ణాయపాలెం నుండి వస్తున్నా. ధాన్య వ్యాపారం చేస్తుంటా. ధాన్యం కొనటానికి వెంకటాపురం వెళ్తున్నా. ఈ రాత్రి పూట అడవి గుండా వెళ్ళడం మంచిది కాదనిపించింది. ఈ రాత్రికి ఈ ఊర్లో ఉండి తెల్లవారుజామున బయలుదేరదాం అనుకుంటున్నా. అవునా? ఇంతకీ ఆ సంచులు ఏటుంది? అదా, ధాన్యం కొనటానికి కావాల్సిన ధనం. అట్నా? సత్రం లాంటివి అయితే ఏం లేవు. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ దగ్గరలో నా ఇల్లుంది, అక్కడ ఉండొచ్చు ఈ రేత్రికి. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావు. పద వెళ్దాం. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? నా పేరు సీనయ్య. ఇదిగోండి, ఇదే ఈ రేత్రికి మీరు ఎండబోయే గేది. కాళ్ళు కడుక్కుని రండి, భోజనం సిద్ధం చేస్తా. సరే సీనయ్య. సీనయ్య, ఈ రాత్రికి కొంచెం ఈ సంచులు భద్రపరచవా? ఈ బీగాలు ఎడతా, మీరు భోజనం చేసి పడుకోండి, తెల్లారొచ్చి లేపుతా. ఆ రాత్రికి వరదరాజులు సీనయ్య చూపించిన ఇంట్లో పడుకుని మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమయ్యను. సీనయ్య, ధన్యవాదాలు. కడుపు నిండా భోజనం పెట్టావు, పడుకోవటానికి మంచి వసతి కల్పించావు. ఎప్పుడైనా మా ఊరు వస్తే తప్పకుండా నన్ను కలువు. సీనయ్య, రాత్రి దాచమని నీకు ఇచ్చిన ధనం సంచులు ఇవ్వు. నేను ఎండ ఎక్కువ అయ్యే ముందే బయలుదేరతాను. ధనం సంచులేంటి? రాత్రి నువ్వు నాకు అలాంటి సంచులేవి ఇవ్వలేదే. ఆ బీరువాలో పెట్టావుగా ఆ సంచులు సీనయ్య. ఏంటి? అవి నీవా? ఇంకా నెయ్యం, ఇల్లు కూడా నీదనలేదు, అవి నా సంచులు. ఏంటి సీనయ్య నువ్వు అనేది? నిజమయ్యా, అవి నావే. అది మా ముత్తాత బీరువా. ప్రతి అమావాస్యకి ఆ బీరువా నాకు 2 సంచుల బంగారు నాణాలు తయారు చేస్తుంది. అవి నావి. నువ్వు నేను రేత్రి ఉత్త చేతులతో వచ్చావు. ఇది అన్యాయం సీనయ్య. ఇలా అయితే మీ రాజుగారికి ఫిర్యాదు చేస్తా. చేస్తే చేసుకోపో. అసలు నువ్వు సంచులు తెచ్చావంటానికి సాక్ష్యమే లేదు. నీకు దిక్కున చోట చెప్పుకోపో. వరదరాజులు వెళ్లి జరిగిన విషయం మొత్తం రాజుగారికి చెప్పెను. రాజుగారు సీనయ్యను ప్రశ్నించగా, దండాలు మహారాజా, ఇతగాడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. రేత్రి ఎలాంటి సంచులు తీసుకురాలేదు. ఆ బీరువా మా ముత్తాతది. నా కోసం ప్రతి అమావాస్యకి 2 సంచుల బంగారు నాణాలు తయారు చేస్తుంది. ప్రభు, కానీ నిన్న రాత్రి మాత్రం ఆ బీరువా బంగారు నాణాలు తయారు చేయలేదు. అర్ధరాత్రి ఏదో శబ్దం వినిపించి నిన్ను కలితెరిచి చూడగా ఆ బీరువా నన్ను పలకరించింది. నేను బీరువాతో రాత్రంతా కబుర్లు చెప్తూ ఉండిపోయా. కోడి కూసే వేళ వరకు కబుర్లు చెప్పుకున్నాం. కబుర్లలో పడి బీరువా నిన్న బంగారు నాణాలు తయారు చేయలేదు ప్రభు. మహారాజా, ఇతగాడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. మీరే చెప్పండి, ఎక్కడైనా బీరువా మాట్లాడగలదా? ప్రభు, బీరువా మాట్లాడటం అసాధ్యం అంటున్న సీనయ్య అదే బీరువా బంగారు నాణాలు ఎలా చేయగలిగిందో తెలపాలి. అది విని సీనయ్య మొహం వాడిపోయింది. తను తీసిన గోతిలో తనే పడ్డాడని గ్రహించాడు. రాజుగారు వరదరాజులు తెలివిని మెచ్చుకుని అతని బంగారు నాణాలు అతనికి ఇప్పించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.